అందరికీ నమస్తే అండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఈరోజు జీడీఎస్ రిజల్ట్ అయితే స్టార్ట్ లిస్ట్ 1 రిలీజ్ అయిందండి. ఎలా మనం డౌన్లోడ్ చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్‌గా మీరు గూగుల్‌లోకి వెళ్ళి జీడీఎస్ అని టైప్ చేయండి. జీడీఎస్ ఆన్‌లైన్ అని వస్తుంది. అది క్లిక్ చేసిన తర్వాత ఇలాగ చూడండి మొత్తం వెబ్‌సైట్ ఎలా ఉందో. జీడీఎస్ ఆన్‌లైన్ అని కింద ప్లస్ సింబల్ ఉంటుంది. అది క్లిక్ చేస్తే ఇక్కడ స్టేట్స్ ఇస్తారు. స్టేట్స్‌లో మనది ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ అని క్లిక్ చేసిన వెంటనే అక్కడ లిస్ట్ వస్తుంది. అది డౌన్లోడ్ చేసుకోవడమే. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత చూడండి పీడిఎఫ్ ఎక్కువైతే విశాఖపట్నంలో ఎవరున్నారో వాళ్ళకైతే ఎక్కువ లేవండి. అనకాపల్లి, శ్రీకాకుళము, తిరుపతి, విజయవాడ ఇవే ఎక్కువగా ఉన్నాయని. విశాఖపట్నం లిస్ట్ అంత ఎక్కువగా లేవు. 37 పేజెస్‌లో లాస్ట్ 1 పేజీ అది కూడా ఫ్యూ మెంబర్స్ ఉన్నారు. మరి నెక్స్ట్ షార్ట్ లిస్ట్ రిలీజ్ అయిన తర్వాత విశాఖపట్నం వాళ్ళకి ఉంటాయో ఉండవో తెలీదు కానీ చాలామందికి అనంతపురం జిల్లా, అమలాపురం ఇవి చాలా ఎక్కువ పడ్డాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే అందరికీ 100 అవుట్ ఆఫ్ 100 మార్క్స్ వచ్చాయి. చూసుకోండి. అంటే మీరు ఎలా అప్లై చేసారు ఏంటి ఒకసారి మీ నెంబర్ ఉంటుంది కదా! మీరు అప్లై చేసేటప్పుడు 24024 అని వస్తది. ఇన్ని డిజిట్స్ నెంబర్ ఉంటుంది కదా! ఆ నెంబరే ఉంటుంది. నేమ్ ఉండదు ఎవరికీ. ఆ నెంబర్ బట్టి మీరు చెక్ చేసుకోండి. అక్కడ ప్లస్ సింబల్ అని ఉంటుంది. అది క్లిక్ చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అని వస్తుంది. ఆంధ్రప్రదేశ్ క్లిక్ చేస్తే మీకు అక్కడ ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ స్టేట్స్ వస్తే మీరు క్లిక్ చేసుకోవచ్చు. అక్కడ షార్ట్ లిస్ట్ అని వస్తుంది. అది డౌన్లోడ్ చేసుకోవడమే. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. అండ్ లిస్ట్ అంటే షార్ట్ లిస్ట్ ఎప్పుడు అంటే సెకండ్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది, ఎలిజిబుల్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది, ఇందులో ఉన్నవాళ్ళు కాకుండా ఇంకెవరెవరు సెలెక్ట్ అవ్వలేదు ఎలిజిబుల్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది అనేది కూడా నేను చెప్తానండి డెఫినెట్‌గా. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో అడగండి. అండ్ ఆన్‌లైన్‌లో మీరు జీడీఎస్ అని టైప్ చేస్తే చాలు. మీరు ఏ వెబ్‌సైట్‌లో అయితే అప్లై చేశారో ఆ వెబ్‌సైట్‌లోనే అయితే మీకు రిజల్ట్ అనేవి రిలీజ్ చేశారు. కానీ అందులో ఒక ఆప్షన్ ఎక్స్ట్రా పెట్టారు అంతే. అక్కడ జీడీఎస్ ఆన్‌లైన్ ఎంగేజ్‌మెంట్ అని ప్లస్‌లో ఉంటుంది. అక్కడ మీరు డివిజన్ సెలెక్ట్ చేసుకుంటే మీ లిస్ట్ అనేది వచ్చేస్తుంది. అందులో మీరు ఎలిజిబులో కాదో చూసుకోండి. అండ్ ఏ స్టేట్స్‌కి దేనికి ఉంది ఆంధ్రప్రదేశ్‌లోని అని చూసుకోండి. అండ్ విశాఖపట్నం వాళ్ళు చాలా తక్కువ ఇచ్చారు. మీకు డౌట్స్ ఉంటే అడగండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.